మనలో చాలామంది బ్లాక్గా ఉన్నామని చెప్పి చాలా రకాల ఫేస్ క్రీమ్స్ యూస్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు ఇంట్లోనే న్యాచురల్గా ఈ ఫేస్ ప్యాక్ని కనుక ప్రిపేర్ చేసుకుని యూస్ చేసినట్లయితే మీకు 15 డేస్లోనే మీ బ్లాక్నెస్ అంతా పోయి క్లియర్ అండ్ గ్లోయింగ్ స్కిన్ అయితే మీ సొంతం అవుతుందండి. దీనికోసం మనకు కావాల్సింది ఒక బీట్రూట్. చిన్న బీట్రూట్ని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత పీల్ అంతా కూడా తీసేసుకోవాలి. బీట్రూట్ జ్యూస్ అనేది మన స్కిన్ని గ్లో చేయడంలో చాలా బాగా యూజ్ అవుతుందండి. పిగ్మెంటేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. తొక్క తీసేసుకున్న తర్వాత మనం ఇలా చాప్ చేసుకోవాలి. లేదంటే ముక్కలుగా కట్ చేసుకుని మిక్స్ జార్లో వేసైనా జ్యూస్ని అయితే సెపరేట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు ఇలా చాప్ చేసుకోవచ్చు. చాప్ చేసుకున్న బీట్రూట్లోంచి ఇప్పుడు మీరు ఓన్లీ జ్యూస్ని మాత్రమే సెపరేట్ చేసుకోవాలండి. నేను ఇలా చేత్తోనే సెపరేట్ చేసుకుంటున్నాను. మీరు స్ట్రైనర్తో కూడా ఇలా జ్యూస్ని అయితే తీసుకోవచ్చు. ఈ జ్యూస్లో ఇప్పుడు మనం ఒక టమాటాని హాఫ్ తీసుకుని ఆ జ్యూస్ని కూడా ఇందులో వేసుకోవాలండి. టమాటా వల్ల ఏంటంటే మన ముఖం మీద ట్యాన్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. ఎండలో మనం తిరిగినప్పుడు ట్యాన్ అయిపోతుంది కదండి ఫేస్. ఆ ట్యాన్ రిమూవ్ చేయడంలో టమాటా చాలా బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందులో కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలి. మీకు నిమ్మరసం పడట్లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఇందులో మనం ఒక స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకోవాలండి. బియ్యం పిండి వల్ల ఏంటంటే మనకి స్క్రబ్బింగ్ అవుతుంది, అలాగే మన ఫేస్ని స్మూత్ చేస్తుంది. అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫేస్ ప్యాక్ని. పైసా ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే వాటితోనే మనం ఫేస్ని గ్లో చేసుకోవచ్చు అండి. కొంచెం టైం అనేది స్పెండ్ చేస్తే ఎలాంటి క్రీమ్స్, ఎలాంటి ఫేషియల్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంట్లో దొరికే వాటితోనే మనం ఫేస్ని అయితే చాలా బాగా గ్లో చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న ఈ ఫేస్ ప్యాక్ని మీరు వారానికి 2 సార్లు ఫేస్ ప్యాక్లో అప్లై చేసుకుని ఒక 20 మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. ఇంకా సబ్బు యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ నేనైతే నా హ్యాండ్కి అప్లై చేశాను. అప్లై చేసిన వీడియో మిస్ అయిందండి. ఎవరో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.